గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై డే 7 వ్లాగ్. సో ఇప్పుడే మార్నింగ్ అయింది, ఇప్పుడే లేచినాక ఫస్ట్ బట్టలు అయితే మడత పెట్టాలి కదా. సో బెడ్ మీద కింద సాప్ ఉన్నది. సో ఇవన్నీ మడత పెట్టేసి బయటికి వెళ్ళి బ్రష్ చేసుకోవాలి. సో ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకైతే పక్కన నచ్చుతుంది ఓకే వ్లాగ్ అయితే. సో గైస్ ఇక బట్టలు అయితే మడత పెట్టేస్తాను నేనైతే. ఎందుకు కటింగ్ ప్లేయరా? ఏం చేస్తావు కటింగ్ ప్లేయర్ తోటి? కటింగ్ లేరు చూద్దామా? అవునా? కటింగ్ ప్లేయర్ అంటే ఎట్లుంటే తెలుసా? ఇదేనా కటింగ్ ప్లేయర్ అంటే? కోడి పిల్లలు మంచిగా కదా. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని మాకైతే నేను లక్కీ లాటరీలో వచ్చినాయన్నమాట. చూడండి మనం ఉంటే వెళ్ళి నా బ్లాగ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి, తెలుస్తుంది ఎట్లా వచ్చిందో. గాయస్ నాకు హెయిర్లో డాండ్రఫ్ ఉంది, అందుకోసం నేను అలోవేరా లెమన్తో ఒక చిన్న చేసుకుంటున్నా. మీరు ఇంకా మన వీడియోస్ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎండ్ వరకు చూడండి. ఈ అలోవేరా మంచిగా కలుపుకోవాలా, కొంచెం గడ్డలు ఉంటాయి కదా, మంచిగా కలుపుకున్నాక హెయిర్కి అయితే అప్లై చేయాలా. వీడియో మొత్తం స్కిప్ చేయకండి. సో గైస్ ఇప్పుడే స్నానం చేసిన, ఇంటికి అయితే మొత్తం మిత్తిగా స్నానం చేసిన, ఇంటికి అయితే స్మూత్గా సిల్కీ ఉన్నది. సో డ్రాండ్రఫ్ అంతా పోయిందని కూడా ఇట్లా చిక్కులు ఈడలే ఇంటికిలు మొత్తం నీట్గా ఫుల్ ఎయిర్ పెంచుతా, మొత్తం స్టైల్ కావాలి ఇంటికి. ఫస్ట్ టైం ట్రై చేసిన కానీ చాలా బాగా అనిపిస్తుంది. షాంపూ పెట్టుకున్నా ఇంత మంచిగా అనిపించేది, ఇది పెట్టుకున్నా చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. సో గాయస్ ఇప్పుడు నేను ఆమ్లెట్ వేస్తున్నా. ఆమ్లెట్ కొంచెం గుడ్డోలు పట్టాలా, గుడ్డోలు కూడా రాదు నాకు. ఓకే ఫస్ట్ గుడ్డు వచ్చేసినామా. నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసుకోవాలా, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఇక కొద్దిసేపు అయితే నేనైతే కలుపుకున్నా. ఇక పెనం మీద నూనె పోసి కొద్దిసేపు కొంచెం వేడి కాగానే దాని తర్వాత నేను కలుపుకున్న ఆమ్లెట్ అయితే వేసేస్తున్నా. చూడాలో టేస్ట్ ఎట్లా వస్తుందో. గాయస్ ఫస్ట్ టైం వేస్తున్నా నేను ఆమ్లెట్. చూసాను నాకు అంత పర్ఫెక్ట్ వేసి రాదు ఆమ్లెట్, కొంచెం నేర్చుకుంటున్నా. ఆమ్లెట్ రౌండ్గా తిద్దామంటే రాక అసలు, అందుకోసం మొత్తం ఇట్లా చిన్న వేసిన. ఇట్లా కూడా బాగానే ఉంటుంది. ఇంకా గుడ్డుతోనైతే అన్నం తింటున్నా. సో గైస్ ఈవినింగ్ అనగానే మా ఇంట్లో మెయిన్గా పెట్టేది సాయంత్రం సీరియల్ చూస్తారుగా. ఇదే సీరియల్ పెడుతూనే ఉంటారు సాయంత్రం కాగానే, వేరే పని ఉండదు. మమ్మీ ఏమి వేసుకొచ్చింది అవి నాకేనా? సో గైస్ సీరియల్ చూసుకుంటా ఇది కారం చల్లినావా, పాప్టాలు ఇంకా బొంగులు. రైట్ ఇది తినుకుంటా చూడాలి. ఏం కూడా అడుగుతున్నావు బాబు ఇప్పుడు? పొద్దునుంచి ఇవే అంటున్నావు. ఆయిల్ ఫుడ్ బాగా ఎండ్ అయ్యాల. పొద్దున పాకాలు దేవుకున్నా, మళ్ళా కొన్ని మురుకులు దేవుకున్నా, ఇవి మళ్ళా రైట్ చిన్న లొల్లు అయితే బయట. సో గైస్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పూట, ఈరోజు సాటర్డే అనమాట. మార్నింగ్ వేసిన చూస్తారు కదా, మమ్మీ బయట ముగ్గేసింది మార్నింగ్ పూట. అలుకుజలింది బయట అయితే. పొద్దుగాల మంచు చల్లగా ఉన్నది. ఇక్కడ సైడ్ ఇంకా వేయాల. కానీ ఏమన్నా వ్లాగ్ అయితే నేను ఎక్కడ తీయలేను, అందుకోసం ఈరోజు వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. సో రేపటి వ్లాగ్ అయితే బాగుంటుంది. రేపు నేను ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే పెడతాను, సో అందరూ మిస్ కాకండి. సో వెళ్ళి చూడండి. సో రేపు పక్క వస్తుంది వ్లాగ్. సో ఇంతవరకు మన వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్ వస్తుంటే బాగా అందరికి.